A man walked at a speed of 4 km/h from a point A to B, came back the point B to A at the speed of 6 km/h. What would be the ratio of time taken by the man in the walking from a point A to B to the from a B to A? అయితే మనకు క్వశ్చన్ అడుగుతుంది. తెలుగు చూడమ్మా, ఒక వ్యక్తి ఏ నుంచి బికి 4 km/h వేగంతోనూ తిరిగి బి నుంచి ఏకి 6 km వేగంతో ప్రయాణించాడు. అయితే ఏ నుంచి బికి ప్రయాణించిన సమయానికి బి నుంచి ఏకి ప్రయాణించిన సమయానికి మధ్య గల నిష్పత్తి అని అంతా అడుగుతున్నాడు. ఓకేనా, నిష్పత్తి. సో సింపుల్ కదమ్మా. సో ఇక్కడ మనకి రెండు విధాలుగా నేర్చుకుందాం. ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకున్నాం, రేషియో పద్ధతి కూడా నేర్చుకుందాం. చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా గమనించాలి. వెళ్ళేటప్పుడు టైం అంతా ఏ డిస్టెన్స్ నుంచి బి డిస్టెన్స్కి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు స్పీడ్ అంతా వెళ్ళేటప్పుడు స్పీడ్ 4 kmph వచ్చేటప్పుడు స్పీడ్ అంతా వచ్చేటప్పుడు స్పీడ్ = 6 kmph. సో వెళ్ళేటప్పుడు స్పీడు వచ్చేటప్పుడు స్పీడ్. సో మనకేం చెప్పాను, స్పీడ్ రేషియో ఎలా ఉంది, స్పీడ్ రేషియో = 4:6 రేషియో ఉంది. 4:6 రేషియో ఉంది. సో అంటే ఏ రేషియోలో ఉందో టైం వచ్చేసి ఏ రేషియోలో ఉంటుందో టైం వచ్చేసి 6:4 రేషియో ఉంటుంది. 6 ఎందుకంటే డిస్టెన్స్ అనేది సేమ్గా ఉన్నది. సో వెళ్ళేటప్పుడు టైం. సో వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే ఏ రేషియోలో ఉందమ్మా, క్యాన్సిల్ చేయండి. ఓకేనా, ఎంత 2 3s and 2 2s అంటే టైం యొక్క రేషియో ఎలా ఉంటుంది, 3:2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, 3:2. సో క్వశ్చన్ ఎవరు కానీ మనల్ని అయితే ఏ నుంచి బికి ప్రయాణించిన సమయానికి మరియు బి నుంచి ఏకి ప్రయాణించిన సమయానికి మధ్య గల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. మధ్య గల నిష్పత్తి ఎంత అని అంటున్నాడు. సో ఎంతమ్మా, 3:2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా.